అంటే క్రీస్తు స్వరూపంలోకి మనము రావాలి. అది దేవుని యొక్క చిత్తం. అయితే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కువ అయిపోయినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. మన జీవితంలో బాధలు సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? కృంగిపోతూ ఉంటాం. దేవుడు ప్రతిదానికి వాక్యములో సమాధానాన్ని పెట్టి ఉంచాడు. అయితే ఆ యొక్క ఆన్సర్ని మనం స్వీకరించాలి. ఎందుకనంటే యేసు ప్రభువుని అందరూ నమ్మగలుగుతారు, కానీ వాక్యముని ఎంతమంది అయితే గ్రహిస్తారో వాళ్ళు శిష్యులు అవుతారు అని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే వాక్యము మనం ఎప్పుడైతే తీసుకుంటామో దాని ద్వారా మాత్రమే మనము శిష్యులుగా చేయబడతాము. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే యేసు ప్రభు అందరికీ తెలుసు, కానీ వాక్యము మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యని దర్శించేది. ఎక్కువ సార్లు ఈ రోజుల్లో మన జీవితాలలో సాతాను వాడుతున్న అతి ప్రధానమైన అస్త్రము ఏదైనా ఉంది అంటే కృంగిపోవటం. చాలా మంది కృంగిపోతా ఉంటారు. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, మన జీవితంలో కష్టములు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కృంగిపోతా ఉంటాం. మన మనస్సు మనలో ఉండదు. చూడండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. శ్రమలలో నీవు కృంగిపోతే చేతగాని వాడివి అవుతావు అని వాక్యం చెబుతుంది. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు శ్రమ ఒక్కటే రాదు, కృంగుదల వచ్చింది. ఆ కృంగుదల ఒక్కటే రాదు, నిన్ను చేతగాని వాడిగా చేసిద్ది అని వాక్యం చెప్తుంది. మన జీవితంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కృంగిపోతా ఉంటాం, మనుషులు అన్న మాటల వలన కృంగిపోతా ఉంటాం, సాతాను యొక్క బంధకాల వల్ల కృంగిపోతా ఉంటాం, పాపపు జీవితం వల్ల కృంగిపోతా ఉంటాం. చాలా సార్లు సాతాను మనల్ని అవమానపరచటం వల్ల కృంగిపోతా ఉంటాం. కృంగిపోవటం అనేది వాని యొక్క ప్రధాన ఉద్దేశం. మనం కృంగిపోతే ఏమైపోతామంట? చేతగాని వాళ్ళు అవుతాం. కృంగటం వల్ల ఏం జరిగిద్ది? యెహెజ్కేలు గ్రంథము 21:7. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడుగగా నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును. ఏదన్నా ఒక సమస్య రాగానే ఫస్ట్ జరిగేది ఏంది? మన హృదయం కరిగిపోయింది. అయ్యో శ్రమ వస్తుంది, ఈ సమస్య నుంచి నేను ఎలా దాటాలి అని చెప్పి మనం ఏం చేస్తాం? కృంగిపోతా ఉంటాం. తర్వాత ఏమనుంది? అందరి చేతులు బలహీనమవును. చేతులు బలహీనమైపోతాయి. నువ్వు అంతకు ముందు గొప్ప శక్తి కలిగిన వాడిగా నువ్వు ఉన్నా సరే నీ చేతులు ఏమైపోతాయి అంట? బలహీనమైపోతాయి. నీ చేతులు నిజంగా బలహీనం కాదు, కానీ కృంగిపోవటం వల్ల చేతులు బలహీనమైపోతాయి. తర్వాత అందరి మనస్సులు అధైర్యపడును. అందరి మనసులు కూడా ధైర్యం కోల్పోతాయి. మన జీవితంలో వచ్చే సమస్యలు నేను ఎదుర్కోలేను అనే విధంగా మన జీవితాలని సాతాను మార్చేస్తా ఉంటాడు. అందరి మోకాళ్ళు నీరసమవును. మోకాళ్ళు కూడా ఏమైపోతాయి అంట? నీరసమైపోతాయి. ఒక శ్రమ దినం వచ్చినప్పుడు ఆ మాట మనకు వినబడినప్పుడు మన మోకాళ్ళు కృంగిపోతాయి అంట, మన గుండె నీరైపోయిందంట, మన చేతులు బలహీనమైపోతాయి అంట, మన జీవితంలో ధైర్యం కూడా కోల్పోతాయి. ఎన్ని నష్టాలు ఉన్నాయి. శ్రమ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? కృంగిపోవటం ఈజీగా ఇష్టపడతా ఉంటారు. కృంగిపోకూడదు. ఎందుకనంటే చాలా సార్లు మనుషుల జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చీకటి ప్రభావాలు అనేకమైనవి చుట్టుకున్నప్పుడు మనుషులు కృంగిపోయి చేతులు బలహీనమైపోయి మోకాళ్ళు నీరసమైపోతాయంట. దాన్ని ఏమంటారు? బలహీనపరిచే ఆత్మ. ఫస్ట్ నీతో చెప్తాడు, నీ జీవితంలో ఈ ఆర్థిక సమస్యలు నువ్వు దాటలేవు, నీ జీవితంలో ఈ జబ్బు నుంచి నువ్వు తప్పించుకోలేవు, నీ జీవితంలో ఈ పాపంలో నుంచి నువ్వు బయటికి రాలేవు, నీ జీవితంలో ఈ అవమానం నీ మీద నుంచి తొలగిపోదు. నిజమే, కొన్ని విషయాల్లో మన యొక్క అతిక్రమాలు పాపాల వలన కొన్ని సమస్యలు వస్తాయి, కానీ మనము ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. రెండో మాట చూడండి, హబక్కూకు 3:16 చదువు. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. శ్రమ దినం వస్తుందని చెప్పిన తర్వాత అంతరంగము కలవరపడుతుంది. హృదయంలో ఏమొచ్చేసిద్ది? కలవరం, భయం వచ్చేసిద్ది. కృంగిపోతే ఎన్ని సమస్యలు చూడండి. అంతరంగాన్ని కూడా వాడు ఏం చేస్తాడు?
కలవరపరిచేస్తాడు. తర్వాత ఏంది, పెదవులు కూడా వణుకుతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. శ్రమ దినములో నువ్వు చేతగాని వాడిగా అయిపోతే ఎముకలు కుళ్ళిపోతాయి, గుండె నీరసం అయిపోయింది, మోకాళ్ళు బలహీనం అయిపోతాయి, చేతులు బలహీనం అయిపోతాయి, నీ పెదవులు వణుకుతా ఉంటాయి, అధైర్యం వచ్చేసిద్ది, నీవు శక్తి లేని వాడిగా అయిపోతావు. అది సాతాను వాడుతున్న ఒక పెద్ద తంత్రము అని నువ్వు తెలుసుకోవాలి. ఈ తంత్రంలో చాలా మంది చిక్కుకుంటా ఉంటాం, చాలా మంది భయపడిపోతా ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నా కాళ్ళు వణుకుచున్నవి. చాలా సార్లు మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఏం అర్థం కాదు, షివర్ అయిపోతా ఉంటారు. దేవుడు చెప్తున్న మాట, శ్రమ దినమున కృంగకూడదు. కృంగితే ఎన్ని నష్టాలో చెప్పాను. దేవుడు ఒక్కటే టాబ్లెట్ రాశాడు దీనికి. ఈ జబ్బులన్నిటికీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని టాబ్లెట్లు రాస్తాడు, చాలా టాబ్లెట్లు రాస్తాడు. కానీ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. ఏంటి ఆ టాబ్లెట్? శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యందు ఆనందించాలి. ఏం చేయాలి? ఆపోజిట్లో పని చేయాలి నువ్వు. తర్వాత దాని కింద రాస్తుంది చూడండి, అంజూరపు చెట్లు పోయకుండినను, డబ్బులేం లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకుండా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించాలి. ఆపోజిట్లో పనిచేయాలి. సాతాను నిన్ను కృంగదీసినప్పుడు నువ్వు ఏడ్చావు, దిగులు పడ్డావు అంటే ఏందని, సాతానుకి కరెక్ట్ గా దొరికావని, వాడేసిన బాణం కరెక్ట్ గా గుండెల్లో గుచ్చుకుందని అర్థం. నువ్వు చేయాల్సింది ఏంటంట, దేవుని యందు ఆనందించాలి. ఏమున్నా లేకపోయినా ఆనందించటం నేర్చుకోవాలి. దేవుని యందు ఆనందించకపోవటం వల్ల ఏం జరిగిద్ది, నీ బాధల వల్ల ఏం జరిగిద్దో తెలుసా నీకు? చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన, దౌర్భాగ్యం అంటే తెలుసా, ఈ జీవితం ఎంత దరిద్రంగా ఉన్నాను, నేను ఎంత దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నానేంది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. అవునా కదా? దౌర్భాగ్యమును గురించి చదువుచారు. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన, దౌర్భాగ్యమును గురించి ఏడవటం వలన మూఢులు నశించెదరు. మూఢులు నశించెదరు. దౌర్భాగ్యమును గురించి ఏడ్చే వాళ్ళు నశించిపోతారు. అయ్యో నా జీవితం ఏంది ఇలా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా తగలబడిందని చాలా మంది ఏడుస్తూ ఉంటారు. దౌర్భాగ్యంగా ఉంది నా జీవితం అని ఏడ్చే వాళ్ళని వాక్యం ఏం చెబుతుందంటే, మూఢులు, మూర్ఖత్వం కలిగిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వచ్చిన సమస్యలు చూసుకొని ఏడవటం వల్ల నశించిపోతారంట. ఏమన్నాడు, ఎటువంటి ఆనందం లేనప్పుడు నువ్వు చూసి అయ్యో నా జీవితంలో ఏమి లేదు అని నువ్వు ఏడ్చావనుకో, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో ఎప్పుడు ఏముండిద్ది, ఏడుస్తూ ఉండిద్ది. కొంతమంది పుట్టినింటి నుంచి మెట్టినింటికి ఏడుపుని గిఫ్ట్గా తీసుకొస్తూ ఉంటారు. తేకూడదు. ఏం తేవాలి? సంతోషము తేవాలి. ఎప్పుడు కూడా ఆనందం ఉండాలి. వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. ఎప్పుడు కూడా దేవుని బిడ్డల ముఖం మీద ఆనందం ఉండాలి. సాతాని యొక్క స్వభావం ఉండకూడదు. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన నశించిపోతావు. దౌర్భాగ్యం గురించి ఆడవటం అనేది అది దేవుని చిత్తము కాదు. నువ్వు పశ్చాత్తాపడటం వేరు, నీ జీవితంలో వచ్చిన సమస్యలను చూసి నువ్వు దౌర్భాగ్యాన్ని గురించి ఏడవటం వేరు. చాలా మంది తమ జీవితంలో వచ్చిన కష్టాలు చూసి ఏడవకూడదు. ఏమంటున్నాడు, యేసు ప్రభు గురించి ఏడుస్తున్నప్పుడు నా గురించి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి. ఎందుకు? మారు మనసు పొందటానికి ఏడవాలి కానీ దౌర్భాగ్య జీవితం గురించి ఏడవకూడదు. అయ్యో ఒక్క రూపాయి లేదు ఇంట్లో, అయ్యో ఆరోగ్యం లేదు ఒంట్లో, నా జీవితంలో అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, అందరూ నన్ను తిడుతున్నారు, దేనికి పనికిరాని వ్యక్తిగా నేను ఉండాను అని అనుకోకూడదు. దేవుడు ఏమన్నాడంట, దౌర్భాగ్యం గురించి ఏడ్చడం వలన నశించిపోతారు. తర్వాత దౌర్భాగ్యంతో పాటు అందరూ మనల్ని ఏదో ఒకటి అంటున్న తర్వాత సాతాను మన లోపలికి ఒక స్వభావాన్ని చేస్తాడు. ఏంది? ఎవరి మీద కూడా మనకు మంచి ఒపీనియన్ ఉండదు. తర్వాత చదవండి, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? అసూయ. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు. దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లలు బాగున్నారు, మా పిల్లలు బాగలేరు. అసూయ ఉండకూడదు. ఏమంటున్నాడు, రాహేలు తనకి పిల్లలు లేరని చెప్పి లేక పిల్లలు కలిగి ఉన్నారని అసూయ పడిందంట. ఎంతకాలం బతికింది? కొంతమంది ఏం చేస్తారు, అసూయ వలన ఏమైపోతారంట, చచ్చిపోతారు. అసూయ ఉండకూడదు మన హృదయాల్లో. మరి ఏముండాలి? సంతోషం ఉండాలి. దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, కొంతమంది అవమానపరిచినప్పుడు మనల్ని వాళ్ళ మీదకి అసూయ కోపం వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు.
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఏంటంట? నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించాలి. సాతాను ఈజీగా మనం భక్తిగా ఉన్నా కానీ ఎందుకు ఇలా అంటున్నారు? మనం ఒకవేళ నిజంగా భక్తిలో లేకపోతే పశ్చాత్తాపడాలి. ఒకవేళ నువ్వు దేవుని నిమిత్తం ఆ నిందలు పెడుతుంటే ఏం చేయాలంట? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమైంది. సంతోషించి ఆనందించాలి. జనం ఏమన్నా అన్నప్పుడు నువ్వేం చేయాలి? గంతులు వేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని చెప్పాలన్నమాట. అప్పుడు ఏం జరిగింది? ఎంతసేపు తిడతాడు ఎవడైనా? ఎంతసేపు అవమానపరుస్తారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏడవటం. సాతాను ఉద్దేశం ఏంటంటే నువ్వు కృంగిపోవటం. నువ్వు ఇంకా సంతోషంగా ఉంటే ఏం జరిగింది? సాతాను ఏడవటం ప్రారంభిస్తాడు. ఓకేనా? కాబట్టి ఏం చేయాలంట? ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు ఆనందించి సంతోషించాలి. పరలోకంలో మీ ఫలము అధికమవును. ఇలాగున మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వమున్న ప్రవక్తలను కూడా, దేవుని యొక్క ప్రవక్తలను కూడా ఏం చేశారు? హింసిస్తారు. కానీ ఏం చేయాలంట? సంతోషించి ఆనందించి గంతులు వేయాలి. ఎవరన్నా పలానోడు అలాంటోడు అన్నాడు అనుకో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అని చెప్పాలి. చాలాసార్లు నేను కూడా ఫస్ట్ తెలియని దినాల్లో చాలా బాధపడేవాడిని. ఎవరన్నా ఏమన్నా అంటే చాలా కృంగిపోయేవాడిని. తర్వాత దేవుడు నాతోటి మాట్లాడిన తర్వాత శ్రమ దినమున కృంగితే చాతగాని వాళ్ళు అయిపోతాం. ఎవడో ఏదో నా గురించి మాట్లాడాడు అన్నప్పుడు నాకు బాధ వేసేది. కానీ అది సాతాను వాడుతున్న ఒక దుర్వార్త. ఆ దుర్వార్త వల్ల మన చేతులు బలహీనం అయిపోతాయి, మన మోకాళ్ళు బలహీనం అయిపోతాయి, మన గుండె నీరసం అయిపోద్ది, మన ఎముకలు కుళ్ళిపోతాయి, మనమే వణుకు భయము వచ్చేసిద్ది. కానీ మనం ఏం చేయాలంట? సంతోషించి గంతులు వేయాలి. దేవుడే చూసుకుంటాడు, దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి మనం చేయాలి. ఎందుకనంటే అసూయ కూడా పెట్టుకోకూడదు మనం. తర్వాత చూడండి, సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవము మరణము ఎక్కడ పెట్టాడు దేవుడు? నీ నాలుక మీదే పెట్టాడు. మనం ఏం చేయాలి? మన నాలుకతోటి డిక్లరేషన్ ఇవ్వాలి. తెలుసా మీకు? ప్రాఫిటికల్ లాంగ్వేజ్ చాలా ఇదిగా ఉండిద్ది. అది యేసు ప్రభు చెప్పిందే కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. డిక్లరేషన్ ఇవ్వాలి. ఎలా డిక్లరేషన్ ఇస్తావు? కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరు చెప్పాలి, నాలుకతో చెప్పాలన్నమాట. వాక్యం తెలుసు, చాలా మందికి వాక్యం తెలుసు, కానీ వాక్యములో జీవించే వాళ్ళు తక్కువ. వాక్యం అందరికీ తెలుసు, అందరికంటే ఎక్కువ సాతానుకు తెలుసు, కానీ వాక్యములో జీవించటమే నిజమైన క్రైస్తవ్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ధైర్యంగా డిక్లరేషన్ ఇవ్వాలి. తెలుసా మీకు? డిక్లరేషన్ ఇవ్వాలి. నరపుత్రుడా, స్వరమెత్తి ప్రవచించు. నువ్వు నీ నోరుని తెరిచి ఏం చేయాలంట? దేవునిని ఒప్పుకోవాలి. యేసు ప్రభువు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. చాలా మంది రకరకాలుగా కృంగిపోయి ఉంటారు. చాలా మంది వాక్యాన్ని దేనికి అంటారో తెలుసా? లోపాలు పట్టుకోవటానికి అంటారు. వాళ్ళలో వాక్యం పనిచేయదు. ఏంటంటే వాక్యము మన జీవితంలో సరిదిద్దుకోవడానికి వినాలి. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఈ వాక్యం నా జీవితంలోకి వస్తుందా రాలేదా అని చూడాలి. చాలా మంది దేన్ని చూస్తారు? ఈ వాక్యమును పట్టుకొని చాలా మంది జీవితాల్లో లోపాలు పట్టుకోవడానికి వెళ్తా ఉంటారు. అది యేసు ప్రభు చెప్పింది కాదు. ఆయన రాకడ వరకు ఎవరికి తీర్పు తీర్చకుడి. ఆయన రాకడ వచ్చిన దాకేం చేయకూడదంట? సాతాను నేను వాడుకుంటున్నాడు. చాలా మంది రకరకాలుగా ఉంటారు. ఈ పాస్టర్ అలా అంట కదా, ఆ పాస్టర్ అలా అంట కదా, ఆవిడ ఎలా అంట కదా, అలా అంట. నీ పని కాదది, మన పని కాదది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దేవారాత్రము ధ్యానించుచు ఆనందించుచు ఉండేవాడు ధన్యుడు. రకరకాల వ్యక్తులు దేవుని యందు విశ్వాసం పోగొట్టడానికి చాలా మంది మాట్లాడతారు. విశ్వాసం కల్పించే మాటలు కొంతమంది దగ్గర వింటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను
నడిపించుచున్నాడు. ఇంటికెళ్ళి చదవండి, అక్కడ అన్ని రాసుండి. నా ప్రాణాన్ని సేద తీరుస్తున్నాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి చెప్పాలి. ఏమన్నాడు? గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నోరు తెరిచి మాట్లాడాలి. ఒకరోజు నేను ఉత్తరాంచల్లో జాబ్ చేస్తున్నాను. అప్పుడు కూడా ఒక ఫ్లడ్ వచ్చింది, ఒక 10,000 మంది చనిపోయారు. ఆ రోజు నైట్ ఇంతవరకు ఉండేది అడవి, అది కింద కాళ్ళు కనపడవన్నమాట. అందులో నుంచి నడుచుకుంటూ రావాలి. తెల్లవారుజాము 4 గంటలకు బస్సు, అక్కడ నుంచి హరిద్వార్ రావాలి. అది 4 గంటలు దాటితే ఉండదు. పైన కొండల్లో నుంచి రావాలన్నమాట, మార్గం ఉండదు. పెద్ద సర్పాలు తిరుగుతూ ఉంటాయి, ఇక్కడ నుంచి అంతంత పొడుగు, రాచనాగులు అంటారు కదా, అట్లాంటి. అయితే నేను వాక్యము చదువుకుంటా వచ్చాను. గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అక్కడున్న వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఇరుక్కున్నారు. నేను ఇంటికి వచ్చి సెలవుకు కూడా వచ్చి వెళ్ళిపోయాను మిలిటరీకి. నువ్వు పలకాలి. క్రేన్ తోటి ఇలా తీస్తూ ఉన్నారు, మట్టి తీస్తా అంటే అందులో నుంచి డెడ్ బాడీస్ వస్తూ ఉన్నాయి. నేను చూశాను నా కళ్ళతోటి. నా కుడి పక్కన 1000 మంది కూలినను, నా ఎడం పక్కన 10,000 మంది కూలినను అపాయం నా యొద్దకు రాదు. చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలన్నమాట ప్రతి ఒక్కరు. చాలా మంది నోరు తెరవటానికి సాతాను ఒప్పుకోడు. ఎందుకు? దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, అసూయ వలన బుద్ధి లేని వాళ్ళు ఏమైపు చచ్చెదరు. నోరు తెరిచి సంతోషంగా చెప్పాలి, నా దేవుడు నాకు తోడుగా ఉండాడని చెప్పాలి. ఎందుకని? నాకు లేమి కలగదు. మరి నా జీవితంలో ఈ సమస్యలు ఏమీ కలగవు, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల దేవుడు నన్ను పరుండ చేస్తాడు. నీకేం కావాలో నీడ్స్ ప్రతి దాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు చెప్పాలి వాటిని. అనుదినం నువ్వు చెప్పినప్పుడు అవి నీ జీవితంలోకి వస్తాయి. ఇక్కడ చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. నిజమైన చీకటి ఎప్పుడు వచ్చిందో తెలుసా? నీవు సహోదరుని ద్వేషించినప్పుడు చీకటిలోకి వెళ్ళిపోతావు. గాఢాంధకారం లోయ అంటే అది. తర్వాత చూడండి ఏమనుందో, తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. నువ్వు సహోదరుణ్ణి ప్రేమించాలి. ప్రేమించినప్పుడు నీ మీదకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. సాతాను మనల్ని ఇంకొక రూపంలో మోసం చేస్తాడు. ఏంది? క్షమించనివ్వడు. మన జీవితంలో చాలా మంది మన జీవితంలో మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమించకపోతే ఏం జరిగింది చెప్పండి? సాతాను నిన్ను పట్టుకుంటాడు. సాతాను మన జీవితంలో చాలా మంది మీద మంచి ద్వేషం పెట్టుంటాడు, హృదయంలో మంచి అసూయ పెట్టుంటాడు, క్షమించలేని మనసు పెట్టుంటాడు, కోపము పగ పెట్టుంటాడు. అవన్నీ కూడా క్రీస్తు మనసు కాదది. క్షమించినప్పుడు నీ జీవితంలోకి ఏం జరిగిందంటే వెలుగు ప్రకాశించింది. దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. క్రీస్తు స్వరూపంలోకి రావటం అంటే ఏంది? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, లోకాసు వార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరని చెప్పి క్షమించమని అడిగాడు. క్షమించాలి, అది క్రీస్తు మనసు. యేసు ప్రభు ఎక్కడ కృంగిపోలేదు, యేసు ప్రభు ఎక్కడ అసూయ పెట్టుకోలేదు. ఎందుకనంట, నువ్వు క్షమిస్తే దేవుని యొక్క వెలుగు నీ మీదకి వచ్చింది. చాలా మంది నువ్వెన్నైనా చెప్పు పాస్టర్ గారు, నేనైతే ఆ వ్యక్తిని క్షమించలేను, కుదరదు. ఏమంటున్నాడు? మేము క్షమించిన ప్రకారము మీరును మా అపరాధములు క్షమించండి అని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాం కదా. మనము క్షమించాలి. చిన్న విషయాలు కూడా క్షమించాం. ఇందులో 3 దశలు ఉంటాయి. భక్తిలో కూడా 3 దశలు ఉంటాయి. తెలుసా మీకు? చిన్నపిల్లలు, యవనస్తులు, తండ్రులు, 3 ఉంటారు. చూడండి 1 యోహాను 2:12. చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ పాపాలు క్షమించబడి అని. ఇది ఒక దశ. చిన్న బిడ్డ అప్పుడే పుట్టాడంటే గుర్తు ఏంటంటే అతని మనసులో అతని పాపాలు దేవుడు క్షమించాడు అనే నమ్మకం వచ్చింది. అది చిన్నపిల్లలు. చిన్నపిల్లలుగా కొంతమంది క్రీస్తులో నూతనంగా జన్మించిన వ్యక్తికి ఏముండాలి? క్రీస్తు రక్తము వలన మనకి పాప క్షమాపణ కలిగిందని నమ్మాలి. రెండోది, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. దేవుడు తెలిసి ఉంటాడు కొంతమందికి. దేవుని యొక్క హృదయం ఏంటో తెలుసు వాళ్ళకి. అందరికీ అర్థమయ్యే విధంగా దేవుడు వాళ్ళకి అర్థం కాడు. తండ్రి హృదయము ఎవరికి తెలిసిద్ది? తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది. అవునా కదా?
ఇప్పుడు ఒకళ్ళకి 2 బిడ్డలు 3 బిడ్డలు ఉన్నారనుకో, ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఉండిద్ది. వాళ్ళందరిని అర్థం చేసుకోగలిగేది తండ్రి స్థానం. యేసయ్యకి తండ్రి స్థానం ఉంది. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తాడు. దేవుని హృదయం అది. దేవుని హృదయం తెలిసిన వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు దేవుడు ఏ హృదయంతో ఉన్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది తండ్రులారా మీకు రాయిచున్నాను, ఆది నుండి ఉన్న వారిని మీరు ఎరుగుదురు. దేవుని గురించి తెలిసి ఉండాలి, దేవుని హృదయం తెలిసి ఉండాలి. దావీదు హృదయానుసారుడు, దేవుడు ఏం ఆలోచిస్తాడో తెలుసు. అది తండ్రి హృదయం. ఏమంటాడు యోనా, అయ్యా నువ్వు ప్రేమ కలిగిన వాడివి, నువ్వు కనికరం కలిగిన వాడివి, నువ్వు క్షమించే మనసు కలిగిన వాడివి, ఎందుకయ్యా నన్ను పంపిస్తున్నావు? తెలుసు యోనాకేంది, తండ్రి హృదయం తెలుసు. నిజముగా గద్దించేవాడు కాదు, ఆయన గద్దించి శిక్షించి లోపరుచుకున్నవాడు. ఆయన ప్రేమ కలిగిన వాడని ఆయన మనసు తెలిసినవాడు తండ్రి. తర్వాత చూడండి, యవనస్తులు మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక, దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తర్వాత ఏమన్నాడంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. యవనస్తులలో దేవుని వాక్యం నిలబడిద్ది, దుష్టుని కూడా జయిస్తారు. ఇప్పుడు ఏ దశలో ఉన్నారు మీరు చెప్పండి? పిల్లలు ఎవరు, యవనస్తులు ఎవరు, తండ్రులు ఎవరు? మీకు అర్థమైందా? వయసుని బట్టిగా దేవుడు తెలుసుకున్న దాన్ని బట్టి ఎంతమంది మనం పిల్లలుగా ఉన్నాం, యవనస్తులుగా ఉన్నాం. యవనస్తులకి వాక్యమందు నిలిచుంటారు, అపవాదిని జయిస్తారు వాళ్ళు. తర్వాత తండ్రులు అయితే తండ్రి హృదయం తెలిసింది, ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతారు. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు రెండో కొడుకు ఒప్పుకోవట్లేదు. ఏంది మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు, ఏంది నువ్వు మరలా ఇంటికి తెచ్చావు అంటున్నాడు. కానీ ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, మనం సంతోషించుట యుక్తమే. తండ్రి ప్రేమ అది, ఓకేనా? తండ్రి హృదయం వేరుగా ఉండుద్ది, బిడ్డల హృదయం ఎలా ఉండుద్ది? అన్నదమ్ములు కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాడికి అది ఇచ్చావు నాకు ఇది ఇవ్వలేదు. పిల్లలు అంటూ ఉంటారా లేదా? తండ్రి అందరిని ఏం చేస్తాడు? సమాధానపరుస్తు. తండ్రి హృదయం అది. చాలామంది సంఘం అంటే ఏంటంట, సంఘంలో చాలామంది కొంతమంది అంటారు, పాస్టర్ గారు వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు, మాతోటి మాట్లాడలేదు, మాకు టైం ఇవ్వట్లేదు, మా దగ్గరికి రాలేదనే వాళ్ళు ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, ప్రతిసారి మాతోటే మాట్లాడుతున్నాడు అనే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఉండరా? మమ్మల్ని పట్టించుకోలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అందరినీ ఏం చేయాలంట? కాపరి అందరి కోసం ప్రార్థన చేస్తాడు. తండ్రులారా మీరు దేవుని హృదయం ఎరిగి ఉన్నవారు. దేవుని హృదయాన్ని మనం తెలిసి ఉండాలి. కొంతకాలం కోప్పడినట్టున్నా అది నిజమైన కోపం కాదు, దేవుని ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమని, దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా గురించి చెప్పట్లేదు. తండ్రులు అంటే దేవుని యొక్క హృదయం, అది తండ్రి హృదయం, యేసయ్య హృదయం అది. కొంతమంది వీడు ప్రపంచమును రక్షిస్తానని చెప్పాడు, తను సిలువ మీద నుంచి తనే రక్షించుకోలేకపోతున్నాడని ఒక అతను తల ఒప్పుకుంటూ వెళ్ళాడంట. అతని కోసం కూడా యేసయ్య చచ్చిపోయాడు. అతని ముఖం మీద ఉమ్మేసాడంట, అతని కోసం కూడా యేసయ్య చచ్చిపోయాడు. అతను కొట్టారంట, అతని కోసం కూడా యేసయ్య చచ్చిపోయాడు. అది తండ్రి ప్రేమ. మనం ఎంత దుర్మార్గమైన జీవితంలో ఉన్నా సరే దేవుడు మన కోసం చనిపోయాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే, నువ్వు ఒకవేళ శ్రమ దినంలో కృంగిపోతున్నావేమో, క్రీస్తు మనస్సు నీ లోపలికి వస్తే, క్రీస్తు నీకు అర్థమైపోతే నీకు ఈజీగా ఆన్సర్ వచ్చేసింది, నీకు ఈజీగా జవాబు దేవుడు ఇస్తాడు. క్రీస్తు మనసు రావాలి. యోహాను సువార్త 8:49. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచు వాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. యేసయ్యను ఏం చేశారంట? అవమానపరిచారు. దయ్యం పట్టినోడని చెప్పి అవమానపరిచారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అవమానం ఎదురైంది. యేసయ్య జీవితంలో ఏమొచ్చింది? అవమానం వచ్చింది. తర్వాత చూడండి, హెబ్రీ 12:2. అవమానాన్ని నిర్లక్ష్యపరిచి తన ముందున్న ఆనందం కొరకు వెళ్ళాడంట. మనం అవమానాన్ని పట్టించుకోకూడదు, క్షమించే మనసు కలిగి ఉండాలి. ఏమన్నాడు? కాల్చబడుటకు నా శరీరం ఇచ్చిన కొండలు పెకిలించగలిగిన విశ్వాసము కలిగిన వాడమైనను ప్రేమ లేని వాడిని అయితే ఎడుతుండి. దేవుని ప్రేమ మన లోపల నుంచి ఫలించాలి, ఆత్మ ఫలం రావాలి. దేవుని ప్రేమ మన హృదయంలో నుంచి రావాలి. దేవుని ప్రేమ ఎప్పుడైతే మన లోపల నుంచి వస్తుందో, ఇక్కడ ఏమన్నా ఉంది చూడండి, 1 యోహాను 4:18. ప్రేమలో భయం ఉండదు. దేవుని ప్రేమ నీ హృదయంలోకి వస్తే ఏముండదంట? ప్రేమలో చెప్పాలి, భయం ఉండదు. ఏముండదంట? అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ఏం చేసిద్దంట? వెళ్ళగొట్టిద్ది. నువ్వు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, క్షమించే మనసు నీ లోపల ఉండాలి,
రెండోది ఏంటంట, పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించే మనసు ఉండాలి. భయాన్ని వెళ్ళగొట్టేసిద్ది అది. నీ హృదయంలో ఏ భయము, ఏ కలవరము, ఏ శ్రమ వలన నువ్వు కృంగిపోయి ఉన్నావో దాన్ని ఏం చేసిద్దంట, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టిద్ది. మా మిస్సెస్కి బాగాలేదు లాస్ట్ వీక్, అంతకుముందు వారం తనకి గర్భసంచి విషయంలో ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చిందని చెప్పి, పోయిన వారం గుర్తుందా మీకు, కొంతమంది కిడ్నీలో రాళ్ళు ఎవరికో కనపడుతున్నాయి, రాళ్ళు దేవుడు మందులు కూడా లేకుండా చేస్తాడు. ఎంతమంది విన్నారు దేవుడు మాట్లాడిన మాట? అలాగే తన జీవితంలో నాకు తెలియదు, టెస్ట్ చేస్తే తన కిడ్నీలో రాళ్ళు ఉండి అంటే డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, మందులు వాడాల్సిన అవసరం లేదు నీకు, అవన్నీ కూడా కరిగిపోయినాయి, వాటికి అవే ఇదైపోతుంది. దేవుడు చెప్పిన మాట ఏంటంట, దేవుని ప్రేమ. అలాగే గర్భసంచి విషయంలో కూడా నేను చెప్పాను, ఎవరికో క్యాన్సర్ అని భయపడుతున్నారు, దేవుడు దాని నుంచి కూడా విడుదలిస్తాడు. అంతకుముందు వారం చెప్పాను, గుర్తుందా మీకు? గర్భసంచి క్యాన్సర్ విషయంలో దేవుడు విడుదలిస్తాడు. దేవుడు తర్వాత దాని విషయంలో కూడా ఏమి లేదని రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని ఏం చేసింది, ఓపీ తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంటే ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేసినాక దేవుడు మాట్లాడాడు, కంప్లీట్గా నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి, భయపడవద్దు అని చెప్పినాక నేను అదే చెప్పాను. దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీకు అన్ని నార్మల్ వస్తాయని దేవుడు చెబుతున్నాడు. అలాగే అన్ని నార్మల్ వచ్చినాయి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, దేవుని అందలి ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టేసిద్ది, నీ లోపల ఉన్న అనారోగ్యాన్ని వెళ్ళగొట్టేసిద్ది. నీ హృదయంలో ఎప్పుడైతే క్రీస్తు యందు ప్రేమ ఉండిద్దో, నీవు అనేకులు యందు దేవుని ప్రేమను చూపించగలుగుతావో, నీ లోపల ఉన్న భయాలు, ఆర్థిక భయాలు, అనారోగ్య భయాలు, శత్రువుల భయాలు, అవమాన భయాలు అన్నీ కూడా ఏమైపోతాయి, వెళ్ళిపోతాయి, పారిపోతాయి, అవి ఉండవు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టేసిద్ది. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఈ రోజుల్లో చాలా నడుస్తూ ఉన్నాయి, ఒక మనిషికి ఒక జబ్బు పెట్టి దేవుడు బాధ పెట్టే మనసు కాదైంది. ఓకేనా, సేవకుడుగా ఉండి పౌలులాగా ఉండి ఏదైనా ముళ్ళు పెట్టేది వేరు, కానీ విశ్వాసులను దేవుడు అలా చేయడు. నా జీవితంలో దేవుడి చిత్తం ఇదేమో అని అనుకోవద్దు. దేవుడి చిత్తం ఎప్పుడు కూడా నీవు ఆరోగ్యంగా ఉండి నీకు పరిపూర్ణమైన ఆయుష్ కలిగి బలము కలిగి ఫలించాలనేదే దేవుని ఉద్దేశం. మనమేం ఆలోచిస్తాం, మన బిడ్డకి ఏదైనా బాగా లేకుండా ఉండాలని ఆలోచిస్తామా? మరి మనం చెడ్డవారై ఉండి మనమే మంచి ఇక మరి పరలోకపు తండ్రి ఎలాంటి ఇస్తాడు మనకి? కొంతమంది మన జీవితంలో దేవుడు పెట్టిన ఈ రోగాలను చూసి ఇవి దేవుడు పెట్టినవి అనుకుంటారు. యేసు నామములో ఈరోజు మీ జీవితాల్లో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు యేసు నామములో కొట్టివేయబడును గాక. అవి బీపీ, షుగర్, థైరాయిడ్ ఏవైనా సరే నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక. కంప్లీట్గా యేసు నామములో మీకు విడుదల కలుగును గాక. ఇక మీదట వాటికి సంబంధించిన ఏ బలహీనత మీ జీవితంలో ఉండకుండా ఉండును గాక. ఓకేనా, ఏదైనా సరే దేవుడు వాటిని కూకటి వేళతో సహా తీసేస్తాడు. దీర్ఘకాలిక వ్యాధులు వీటికి మెడిసిన్ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, పరిపూర్ణమైన ప్రేమ నీకు తెలిస్తే దానికి మెడిసిన్ ఉంది. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టిద్ది. పరిపూర్ణమైన ప్రేమ నీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను వెళ్ళగొట్టిద్ది. పరిపూర్ణమైన ప్రేమ నీ జీవితంలో ఉన్న పాపాన్ని వెళ్ళగొట్టిద్ది. పరిపూర్ణమైన ప్రేమ నీ జీవితంలో ఉన్న అవమానాన్ని వెళ్ళగొట్టిద్ది. నీకు దేవుడి ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపంలోకి నువ్వు రావాలి. నువ్వు అనేకుల్ని క్షమించే వ్యక్తిగా ఉండాలి. నీకు అవమానం కలిగినప్పుడు దేవుని యందు సంతోషించేవాడిగా ఉండాలి. దేవునిని నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉండాలి. సాతాను ఏం చెప్తాడు, అబద్ధ ప్రవక్తల గురించి కూడా చెబుతూ ఉంటాడు. కొన్ని డౌట్స్ ఉంటాయి. 1 యోహాను 4:1-2-3 వచనాలు. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రతి ఆత్మనే నమ్మమని చెప్పట్లేదు. దేవుడు వాక్యం చెబుతున్న ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైనవో కావో తెలుసుకోవాలి. అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు అని చెప్తుంది. మరి ఎలా తెలుసుకుంటావు నీవు అంటే, దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు శరీరధారి వచ్చానని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని ఎవరు ఒప్పుకుంటారో అది దేవుని సంబంధమైనది. తర్వాత ఏమన్నాడు, ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకు ఇది లోకంలోనికి వచ్చి ఉన్నది. కానీ ఇంకొక విషయం, సాతాను కొన్నిసార్లు మన మీదకి ఎవరో ఒకళ్ళు చేతబడి చెల్లంగి క్రియలు చేశారు అని అనుకుంటా ఉంటారు. కొన్నిసార్లు తిరుగుతూ ఉంటాయి అవి కూడా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 4వ అధ్యాయం 4వ వచనం, 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం అక్కడే ఉంది. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా మీరెవరంట? దేవుని సంబంధులు. తర్వాత మీలో ఉన్నవాడు
మన లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు వారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక. గొప్పవాడు అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. బయట మంత్రం వేసేవాడి కంటే, బయట తాయితు కట్టేవాడి కంటే నీ లోపల ఉన్నవాడు గొప్పవాడని నువ్వు నమ్మాలి. చిన్నపిల్లలు వాడే గొప్పవాడని నమ్ముతారు. చిన్న పిల్లలారా అని చెబుతున్నాడు. కానీ యవనస్తులకు ఎవరు గొప్పవారిగా ఉంటారంటే దేవుడు గొప్పవాడిగా ఉంటాడు. ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవాడిని జయించి ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంట? లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు ఎవరిదంట? గొప్పవాడు. చాలా మంది జీవితాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? మన లోపల ఉన్న వ్యక్తి గొప్పవాడని మనం తెలుసుకోవట్లేదు. మన లోపల ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మనం తెలుసుకోవాలి. అయితే 2 మాటలే చెప్తున్నాను. ఏంటంటే, ఒకటి, నిన్ను నీవు దేవుని మూలంగా పుట్టినవాడు తనని తాను భద్రం చేసుకుంటాడు గనుక అపవాది వానిని ముట్టడు. యవనస్తుల పిల్లలు చాలా మంది నశించిపోతా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే కొంతమంది తాగి, కొంతమంది యాక్సిడెంట్లో, కొంతమంది సముద్రంలో పడిపోయి, నీళ్ళల్లో పడిపోయి సాతాను వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. భయపడకూడదు. అయ్యో ఏదో జరిగిద్దని. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. తర్వాత గలతీ 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం రావాలి మన లోపలికి. ఏం రావాలంట? క్రీస్తు స్వరూపం రావాలి. ఎందరికైతే దేవుని వాక్యం వచ్చిద్దో వారు దైవములని చెప్తున్నాడు. దేవుని వాక్యం రావాలి మనకి. క్రీస్తు స్వరూపం వస్తే ఏం జరిగిద్దంట? దేవుని యొక్క రూపాన్ని ధరించుకుంటాను. నీ లోపలికి ప్రేమ రావాలి. నీ లోపలికి క్షమించే మనసు రావాలి. నీకు ఏమ కావాలంటే దేవుని యొక్క ప్రేమ రావాలి, దేవుని యందు విశ్వాసం రావాలి, దేవుని వాక్యం రావాలి, దేవుని హృదయము నీకు అర్థం కావాలి. ఓకేనా? నీ లోపల నుంచి అసూయ, కోపము, ద్వేషము, దౌర్భాగ్యం గురించి ఏడవటము ఇవన్నీ కూడా పోవాలి. నీ లోపల సమస్యలు వచ్చినప్పుడు భయపడే మనసు పోవాలి. అది క్రీస్తు మనసు కాదు. శ్రమ దినంలో కృంగే మనసు క్రీస్తు మనసు కాదు. అవమానాలకు కృంగే మనసు అది క్రీస్తు మనసు కాదు. దేవుని దగ్గర మోకాళ్ళు వంచాలి. దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు, దేవుని ప్రేమ నిన్ను ఆవరించినప్పుడు, దేవుని ఆత్మని లోపలికి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంట? నీకు క్రీస్తు స్వరూపం వచ్చింది. నువ్వు ప్రతి బలహీనత, పాపం నుంచి విడుదల పొందుతావు. అప్పుడు ఏం జరిగిద్దంట? పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. ప్రేమించే దేవుడు నిన్ను చేయి విడవడు. అయ్యో నన్ను వదిలేశాడేమో దేవుడు అని సాతాను చెప్తాడు. ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? మీరు ఆలోచించండి. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మనల్ని వదిలిపెడతాడా? శరీరాన్ని చంపేవాడికి భయపడొద్దు. ఆత్మని, శరీరాన్ని నశింపజేయడానికి మిక్కిలి భయపడాలి. ఈ శరీరాన్ని చంపటానికి సాతాను చాలాసార్లు అధికారం తీసుకుంటాడు. కానీ దేవునికి మనం భయపడితే దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. ఇది ఇక్కడ ఉన్నది మనం ఈ లోకము, దాని నటన గతించును. మన జీవితంలో ఉన్న సమస్యలు చూసి కొంతమంది అవమానాలు తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. పాపపు బంధకాల్లో నుంచి విడుదల పొందలేక చచ్చిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి శుభవార్త, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఎటువంటి శ్రమ అయినా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎటువంటి భయమైనా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవుని అందల ప్రేమ అంటే దీర్ఘకాలిక సమస్యలైనా అవన్నీ స్థాయి మించిపోయి ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నువ్వు ఊహించని విధంగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆ ధైర్యం దేవుని ప్రేమను బట్టి వచ్చింది. నీ జీవితంలో ఏమీ లేని స్థితులైన శూన్యములో నుంచి దేవుడు తీసుకురాగలడు. విశ్వాసం ఉండాలి. చివరి మాట అదే చెప్పాలనుకున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఓకేనా? విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం ఉండాలి. క్రీస్తు స్వరూపంలో మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం, నమ్మకం ఉంచు నీ జీవితంలో. సాతాను నిన్ను నమ్మకం కోల్పోయేలా చేస్తాడు. భయపడవద్దు. ఇంకా నా జీవితంలో ఏం మిగిలిందని నేను ధైర్యం పొందాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. లాజర్ యొక్క అక్క కూడా అంటుంది, అయ్యా చనిపోయి 3 రోజులు అయిపోయింది, వాసన వస్తాడేమో అంటే
నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీ జీవితంలో నీ కుటుంబం పాడైపోయి ఉండొచ్చు, నీ బిడ్డలు పాడైపోయి ఉండొచ్చు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా క్షీణించిపోయి ఉండొచ్చు. దేవుడు చెప్తున్న మాట, దేవుని ప్రేమను నువ్వు కలుగుండు, సహోదరుని ప్రేమించు, క్షమించే మనసు కలిగుండు, అవమానాన్ని పట్టించుకోవద్దు, దేవుని యందు ఆనందించుండు. దేవుడు ఏం చేస్తాడంట, నీ జీవితంలో పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టిద్ది, పాపము అనే బంధకాల నుంచి విడుదలిస్తాడు. నీ లోపల ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎందుకనంటే మనకేముండాలి? నమ్మకం ఉండాలి. ఒకతను, అంటే ఎందుకు చెప్తున్నానంటే శ్రమ దినములో కొరంగొద్దని ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒకతనంట వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు 550 కేజీలు బరువు ఎత్తాడు. ప్రపంచంలో రికార్డుగా ఉంది అది. 550 కేజీలు బరువు ఎలా ఎత్తావు నువ్వు అని అడిగినప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఏమంటారు, ఒక కారు కింద నా కుమారుడు పడి ఉన్నాడేమో అన్న ఆలోచనతోటి నేను ఆ కారుని నేను ఎత్తి నా బిడ్డను కాపాడుకోవాలనే థాట్తోటి నేను దాన్ని ఎత్తాను. ఆ థాట్ వలన అతనికి ఏమొచ్చిందంట, ఎనర్జీ వచ్చింది. అతనేంది, అంత వెయిట్ని ఎవరు కూడా ఎత్తలేదు. మన జీవితంలో కూడా ఏముండాలంట, మన జీవితంలో ఈ సమస్యని దేవుడు విడిపిస్తాడు. లోకంలో బ్రతికే వ్యక్తే తన ఆలోచనలో విశ్వాసాన్ని పెంచుకున్నాడు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచేవాళ్ళం. మన జీవితంలో కూడా ఈ సమస్య నుంచి విడుదల ఇస్తాడు అని నువ్వు నమ్మాలి. ఎవడో ఏదో అన్నాడని చెప్పి దాని గురించి ఆలోచించి, ఎవరో ఏదో చేశారని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించి, నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఆ మాటలు అన్నీ వదిలేసి, అన్నిటిని వదిలేసి నువ్వు ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఒకటే గురి కలిగి ఉంటావో అన్నిట్లో నుంచి నువ్వు విడుదల కలిగి ఉంటావు. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.